ఇక హైదరాబాద్లోని హోటల్ దస్పల్లాలో ఎలక్ట్రికల్ వాహనాల తయారీదారుల కంపెనీలు ఢిల్లీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు, రవాణా శాఖ కమిషనర్ తదితర నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈవీ పాలసీ మేరకు ఇప్పటిదాకా 1,59,304 ఈవీ వాహనాలకు 806.35 కోట్ల రూపాయల రాయితీనివ్వడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక ఈవీ వాహనాలకు రాయితీ కారణంగా ప్రభుత్వం 806 కోట్ల రూపాయలను ట్యాక్స్ నష్టపోయినప్పటికీ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించడానికి తోడ్పడిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక తెలంగాణ ప్రభుత్వం విజన్ 2047 నాటికి జీరో ఉద్గారాలను తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలలో దేశానికి ఆదర్శంగా ఉంటుందని అన్నారు. నేరుగా ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరినీ పబ్లిక్ అందరికీ సంబంధించిన విషయం లోపల ఏదైనా రాయితీ అనేది ఇబ్బంది అవుతుంది. కానీ అట్లీస్ట్ తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు లోన్ల ద్వారా వెహికల్ తీసుకునే సందర్భంలో నేను ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ అయినా నా ఎక్స్పెక్టేషన్ 20% తక్కువ కాకుండా వాళ్ళకి ఏమైనా మీరు ఎగ్జంప్షన్ ఇవ్వగలిగితే మీకు సంబంధించిన కంపెనీస్ ద్వారా అప్రూవ్ తీసుకొని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి, ప్రమోట్ చేయడానికి వాళ్ళ భాగస్వామ్యం కూడా బాగుంటుంది. కాబట్టి అదొక కార్యాచరణ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రభుత్వం దాదాపు 806 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎగ్జంప్షన్ మేము నష్టపోయినప్పటికీ కూడా మేము మీ ద్వారా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్రభుత్వం ప్రజల కోసం లేదా పర్యావరణ రక్షణకు సంబంధించి ఒక పాలసీ, ఒక నిర్ణయాన్ని తీసుకున్న సందర్భంలో నేను మీరంతా